సమర్థించుకుంటారు? మీకు నైతిక బాధ్యత లేదా? హిందువులు క్షమాపణ చెప్పరా మీరు? ఓకే, వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వస్తాను. కిరణ్ రాయల్ గారు గుడ్ మార్నింగ్. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇందాక మనకు రవికిరణ్ గారు కూడా అన్నారు, ఇది వచ్చేసి ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెబుతున్నారో డాక్యుమెంట్ చూడండి ఒకసారి. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICAR NDRI కర్నాల్ హర్యానాకి సంబంధించిన ఈ రిపోర్ట్ను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారు అంటే, మాకు క్లీన్ చిట్ లభించింది, ఆ నివేదికలో ఎక్కడ కూడా మేము జంతువుల కొవ్వు కలిపినట్టు ఆధారాలు లేవు అని చెప్పింది. అయితే అదే నివేదికలు ఇందాక మనకు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తుంటే తిరుమలలో ఉన్నటువంటి గోడౌన్ 4లో వేర్ హౌస్ గోడౌన్ 4లో తీసుకున్నటువంటి శాంపిల్స్ ప్రకారం 4 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. AR డైరీ నుంచి 4 ట్యాంకర్ల ద్వారా వచ్చినటువంటి 4 శాంపిల్స్ని తీసుకొని ఈ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో ఏమని తేలింది అంటే, దీంట్లో ఎలాంటి జంతువుల కొవ్వుకు సంబంధించింది కనుగొనబడలేదు అని చెబుతూనే ఇదంతా కూడా PCR బేస్డ్ మెథడ్లో మేము చేశాము. అయితే ఇందులో LOD అని ఉంటుంది, అంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది 10% ఉంటే మాత్రమే, అంటే 10% పైన ఉంటే మాత్రమే కనుగొనబడుతుంది ఈ PCR మెథడ్లో. కానీ ఇది 10% కంటే తక్కువ ఉండి ఉండొచ్చు అనేటువంటి అర్థం వచ్చేలాగా అక్కడ ఉంది. అంటే 9.9% ఉన్నా కూడా కనుక్కోలేరు అనమాట. సో కాబట్టి ఇది క్లీన్ చిట్ అనే దానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఇచ్చింది. ఏది ఇందాక NDDB రిపోర్ట్ కావచ్చు, CAF CALF రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమేమి కలిపి ఉండే అవకాశాలు ఉన్నాయి S వాల్యూస్తో సహా. మరి ఇక్కడ చూస్తే ఏమో వీళ్ళు ఇదే మాట అంటున్నారు, 10% అబోవ్ ఉంటే తప్ప డిటెక్ట్ అవుతుంది. సో ఇక్కడ అబోవ్ లేదు అనేది మాత్రమే తెలిసింది. అంటే 10% కంటే అబోవ్ లేదు, కింద ఉండొచ్చు అనేటువంటి అర్థాన్ని వచ్చే విధంగా చెప్పారు. మీరు ఆ డాక్యుమెంట్ కూడా చూస్తుంది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీన్ని పట్టుకొని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు కిరణ్ గారు? రాజుగారు నమస్తే, మీకు ప్రేమ ప్రేక్షకులకి ప్యానల్ నాతోటి మిత్రులందరూ కూడా నమస్కారం. సార్, లడ్డు కల్తీ అంటే నెయ్యి కల్తీ కాదు, లడ్డు కల్తీలో